ఒకరోజు ఉదయము తాతయ్య పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. అక్కడికి రవి, రాణి ఆడుకుంటూ తాతయ్య దగ్గరకి వచ్చి కథ చెప్పమని మారాం చేస్తే వెంటనే తాతయ్య కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక పల్లెటూరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. ఎల్లప్పుడూ అందరితో గౌరవంగా మాట్లాడేవాడు. రామయ్య మాట్లాడే మాటలు గ్రామస్తులందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చేవి. అందుకే అతడిని గ్రామంలో అందరూ గౌరవించేవారు. ఒక రోజు రామయ్య మార్కెట్కి వెళ్తుండగా ఒక పెద్దాయన బరువైన సంచి మోయటానికి ఇబ్బంది పడుతున్నాడు. రామయ్య అతడిని చూసి వెంటనే సహాయం చేయడానికి ముందుకెళ్లాడు. పెద్దాయన, మీ సంచి చాలా బరువుగా ఉంది, నేను మీకు సహాయం చేస్తాను అని అన్నాడు. బాబూ, నీ మాటలు, మంచి మనసు ఎంతో నచ్చాయి. నీకు నా ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయి అన్నాడు పెద్దాయన. రామయ్య సంతోషంగా పెద్దాయనకు సహాయం చేశాడు. తరువాత ఆ విషయానికి గ్రామంలో అందరికీ తెలిసింది. అందరూ రామయ్యను అభినందించారు. ఆ వార్త రాజుకి కూడా తెలిసింది. రాజు రామయ్యను రాజదర్బారుకు పిలిచి బంగారు నాణాలతో అభినందించారు. రామయ్య రాజుకు కృతజ్ఞతలు తెలిపి తన మాటల ద్వారా అందరికీ స్ఫూర్తినిచ్చాడు. ఈ కథలోని సారాంశం: మంచి మాటలు మనకు ఎంతో గౌరవాన్ని తెస్తాయి. అవి మనసును తాకి ప్రపంచాన్ని మరింత స్ఫూర్తిదాయకంగా మారుస్తాయి.